దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి కూడిచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గడిచిన 2 రోజులుగా మనం మాట్లాడుకునే అంశం ఏంటో తెలుసా ప్రియరా? ప్రార్థన అనే దాని గురించి నేను మాట్లాడుకుంటూ ఉన్నాం. నీ యొక్క ప్రార్థనను దేవుడికి చెయ్యాలని చెప్పి ఆశపడుతుంటాం. మొదటి రోజున మాట్లాడుకున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? ఏదైతే నీ జీవితంలో ఏదైతే జరగట్లేదో, ఏ జీవితాన్ని బట్టి నువ్వు ఏదైతే పోరాడుచున్నావో, దేని ద్వారా అయితే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో, అది నీ జీవితంలో జరిగిందని నమ్మి నేను ప్రార్థించమని చెప్పి మొదటి రోజున మనం చెప్పుకున్నాం ప్రియరా. రెండవ రోజున నీ ఒక ప్రార్థనా జీవితం ద్వారా నీ ప్రార్థనా జీవితంలో ఉపవాసాన్ని చూసుకోమని, ఉపవాసాన్ని తోడుకొని జోడించుకోమని రెండో రోజున మాట్లాడుకున్నాం ప్రియరా. నెహెమ్యా ఏ రీతికైతే ఉపవాసం ఉండి తన ప్రకారంలో పడిపోయిన ప్రకారంలో ఏ రీతికైతే తిరిగి పునరుత్థానించుకున్నాడో అటువంటి పునరుత్థాన జీవితాన్ని దేవుడు నీ నుండి కోరుకున్నాడని చెప్పి ఆ 2 రాత్రులు మనం మాట్లాడుకున్నాం ప్రియరా. ఈ రోజున మనం మాట్లాడుకునే మాటలేంటో తెలుసా ప్రియరా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కదా, ఉపవాసం ఉండి దేవునితో అడుగుతున్నావు కదా. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నీ ఉపవాస జీవితంలో ఉపవాస ప్రార్థనలో దేవునితో దగ్గర సంబంధం నీకు నాకు ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునితో ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవునితో ఉపవాసం ఉండి దేవునికి అడిగే ప్రయత్నం చేస్తావో, అయితే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియరా? ఇంతకాలం నీ యొక్క విజ్ఞాపనలు బట్టి, ఇంతకాలం నీ యొక్క శోధనలు బట్టి, ఇంతకాలం నీ యొక్క బాధలు బట్టి దేవునికి అడుగుతున్నావు కదా, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టమని దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు గుర్తు చేస్తున్నాడు ప్రియరా. ఎంతకాలం నీ యొక్క విజ్ఞాపనలు బట్టి, ఎంతకాలం నీ యొక్క శ్రమలలో, నీ యొక్క శోధనలో, నీ యొక్క బాధలు బట్టి దేవునికి అడుగుతున్నావు కదా, అయితే నీ ఉపవాసం ప్రార్థనలో దేవునితో ఆయన ఎటువంటి వాడు నువ్వు గుర్తించుకొని ఆయనతో సహవాసం చేయమంటున్నాడమ్మా. ఈ యొక్క ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో, ఎప్పుడైతే దేవునితో అడిగడం మొదలు పెడతావో, అయ్యా నీ నామం గొప్పదయ్యా, నీ నామం ఘనమైనదా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పొగడడం, దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడం ప్రారంభిస్తావో, అందరిని బట్టి దేవుడు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్తుతించడం మీరు మొదలుపెట్టినట్లయితే ఆయన ఎటువంటి వాడో నీకు తెలుస్తుంది ప్రియరా. దేవుడిని సంపూర్ణంగా ఎరగడం కానీ నువ్వు ప్రారంభించినట్లయితే ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితాల్లో ఆయన రుజువుపించుకునే దేవుడై ఉన్నాడమ్మా. నేను చెప్పమంటారా? ఇశ్రాయేలుని మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా పగలు కాచిన దేవుడే నువ్వు నేను సేవిస్తున్న దేవుడు. అదే దేవుడిని నేను సేవిస్తున్నావు. అదే దేవుడిని నేను స్తుతించాలి ప్రియరా. అదే దేవుడిని నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించాలమ్మా. మోషేకు తోడై ఉన్న దేవుడే నీకు తోడై ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడై ఉన్న దేవుడే నీకు తోడై ఉన్నాడు. దానియేలుకి దేవుడు తోడై ఉన్న దేవుడే నీకు దేవుడు తోడై ఉన్నాడు ప్రియరా. అందుకంటాడుగా దావీదు దేవుడు, దానియేలు దేవుడు, అద్భుతకరమైన దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు అంటున్నాడు ప్రియరా. శత్రుక్ మేషక్ అబేద్నెగోలో ఏ రీతిగా అగ్నిగుండంలో పడినప్పటికి కూడా ఆయన ఎటువంటి విత్తులుగా కాలిపోలేదో అటువంటి దేవుని నేను సేవిస్తున్నావు. ఆయన ఉన్నవాడు అనుడువాడు కాబట్టి నేను ముందుకెళ్ళే విత్తులుగా ఉంటున్నాం ప్రియరా. ఆయన కృపను బట్టి నేను జీవితాలు కట్టుపడతానని చెప్పి నేను గుర్తుంచుకోవాలి ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒకటి గుర్తుంచుకోను ప్రియరా, ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మే ప్రయత్నం చేయాలా. నిత్యం కూడా దేవుని యొక్క వాక్యం పట్ల నీ విధేయత చూపించారు ప్రియరా. నీకు బాధలు ఏం కలిగిస్తుందో తెలుసా ప్రియరా? నీకు వాక్యమే నీ ధైర్యాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యమే నేను బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యమే నీకు మాదిరికరమైన జీవితంలో నడిపిస్తుంది ప్రియరా. దేవుని యొక్క వాక్యమే నీకు ఉన్నతమైన ప్రణాళికలో నన్ను ఉంచుతుంది ప్రియరా. అటువంటి వాక్యాన్ని నేను సేవించమని దేవుడు ఈ రాత్రికాల సమయంలో తెలియజెప్తున్నాడు ప్రియరా. నీ వాక్యాన్ని విడిచి అన్నిటికి కూడా దూరము అయిపోవద్దమ్మా. దేవుని యొక్క వాక్యము చల్లనైన మెల్లనైన స్వరంతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే అటువంటి మాటలు విని నీ జీవితాలు మార్చబడాలా. అటువంటి మాటలు విని దేవుడితో సహవాసం ఇంకొన్ని కూడా మెరుగుపరుచుకోవాలని చెప్పి దేవుడి మాటలు మీకు తెలియజేస్తున్నాడు ప్రియరా. ఈ దినము 3వ దినమున దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియరా? నీ ప్రార్థన ఉపవాసములో దేవుడితో సహవాసం అనమంటున్నాడమ్మా. దేవుడితో సన్నిహితమైన సహవాసాన్ని దేవుడు నా నుండి ఆశపడుతున్నాడు ప్రియరా. ఈ కొద్ది మాటలు దేవుని వెనుకల్లో దీవించబడును కాక. ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మిక్కిలి ప్రేమిగల తండ్రి యేసయ్యా మీతో వందనాలు అయ్యా. ఈ 3వ దినాన మా ప్రభు తండ్రి మాతో మాట్లాడిన దేవానికి వందనాలయ్యా. మమ్మల్ని గుర్తించుకుని నా ప్రభు తండ్రి మంచికి తలంపులతో మమ్మల్ని గుర్తిరిగి నా ప్రభా తండ్రి నీకు సహవాసంలో మనం ముందుకెళ్ళమని నీవు చెప్పినందుకు నీకు వందనాలయ్యా. నీకు వాక్యానుసారమైన జీవితం నా ప్రభా, నీతో సహవాసం చేసే మనసు నా ప్రభా ఈ రాత్రి కాలంలో నా ప్రభా తండ్రి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకును కూడా మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.